ఇంతకీ ఎవరు వస్తున్నారేంటి? భార్య అంటే భర్తలో సగం, కానీ ఆడు మాత్రం మొత్తం ఫుల్ గా ఉంటాడు. ఎందుకు ఎవరు వస్తున్నాడు చూడు. ఎంతలా ప్రేమించేశాను అంతలా ఎదురే చూశాను, ఇంతలో నాకు తెలియని కొత్త భాషలో ఒక్క మాట అంది. ఎల్రా నీ కప్పులు ఎక్కడ, నా కప్పులు. అర్థమైందా? నేను చెప్పే కదా ఫుల్ అని. స్టేజ్ కూడా మొత్తం ఫుల్ అయిపోయింది చూసాడు వల్ల. ఆయన డాన్స్ లో పడి నన్ను కూడా పట్టించుకో. డాన్స్ లో కాదు, ఆ డాన్స్ కింద కానీ పడ్డావు అనుకో ట్రైన్ కింద పట్టిన రూపాయి పిల్లగా అయిపోతావు. అంత హ్యాపీ. వెల్కమ్ టు కిరాక్ కపుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ హాయ్. తిను నా కప్పులు. ఈ షోలో ఎందుకు పిలిచామంటే బేసిక్ గా మీ ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ మాకు రోజు చిన్న చిన్న ఇష్యూలు వస్తున్నాయి. సో మీరు కపుల్స్ కదా, ఎన్నో ఇయర్స్ నుంచి హ్యాపీగా ఉంటున్నారు. సో ఏమైనా చిన్న చిన్న మాకు టిప్స్ ఇస్తే అని పిలిస్తే మీరు వచ్చారు. తర్వాత తెలిసింది మిమ్మల్ని పిలిచి వేస్ట్ అని. మీకు టిప్ ఇవ్వలేకపోయినా టిప్స్ ఇస్తాం మంచి మంచివి. మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మేము కిరాక్ కపుల్, మీరు చిరాక్ కపుల్. కాబట్టి మీరు కూడా కిరాక్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ కావాలో మేము ఇస్తాం. ఓకే, ఇచ్చే ముందు కొంచెం వెయిట్ చేస్తే వేరే కపుల్ వస్తున్నారు. అలాగే కొంచెం వాటర్ ఇవ్వండి. చచ్చిపోలే ఉన్నాడు మనడు. మన షోకి ఒక నిండుతనం కళ వచ్చిందిరా. ఆ కపుల్స్ వచ్చేసారు, వాళ్ళ పేర్లు వాళ్ళ స్టోరీలు అన్ని కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. శాంతి గారు చెప్పండి, మీ పేరు గురించి చెప్పండి ఫస్ట్. కుమార్ అండి. అదేంటి శాంతి కుమార్ మీరు చెప్పారు, ఇంకా మిగిలిన సగమే మిగిలింది నాకు చెప్పడానికి. శాంతి కుమార్. శాంతి కుమార్ నాకు బాగా తెలుసు. మీ మిస్సెస్ పేరు సుమబిందు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. చిచ్చి మీరు సిగ్గుపడకండి. నాకు చిన్న డౌట్ అండి, అతను ఎలా లవ్ చేశారండి మీరు? హలో, నాకు వచ్చిన డౌట్ ఏమన్నా ఎవరైనా అడిగితే నాకు నిజంగా మళ్ళీ డౌట్ వస్తుంది. ఎందుకు ఎలా కలిసేస్తారు ఫస్ట్ మీరు? స్టేజ్ మీద. అదే ఎలా ఏంటని అంటే ఇద్దరం, తన సింగరు, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. ఓకే. సో ముందు మైక్ పంచుకున్నాం, తర్వాత మనసు పంచుకున్నాం, ఆ తర్వాత లైఫ్ పంచుకున్నాం, ఈ రోజు పేమెంట్ కూడా పంచుకుంటాం. ఏం చెప్పావురా? నాకు తెలిసి ఫుడ్ మాత్రం పంచట్లేదు, మొత్తం మీరు తినేస్తున్నారు కదా. తను సన్నగా కావాలని కోరుకుంటుందండి. మీరు ఇలా కావాలని కోరుకున్నారా? ఓకే సార్, మీ స్టోరీ చెప్పండి సార్. మీ లవ్ స్టోరీ సార్ చాలా స్వీట్ గా షార్ట్ గా అయిపోవాలి. షార్ట్ కట్లే చెప్పేస్తాను. విషయం ఏంటంటే, కట్ చేస్తే ఫస్ట్ ఇద్దరం ప్రోగ్రామ్ లో బాగా అట్లా లవ్ సాగుతూ ఉండగా వీళ్ళ ఇంట్లో మ్యారేజ్ తెలిసిందనమాట, మా లవ్ స్టోరీ. తెలిసిన తర్వాత మా మామగారు ఫస్ట్ ఈమెతో చేస్తాను పెళ్లి అని చెప్పేసి అని, ఆ తర్వాత ఒక రోజు నైట్ ఈమె కింద దుప్పటి కప్పుకొని పడుకున్నప్పుడు నిద్రపోతుంది అనుకుని వాళ్ళిద్దరు మా అత్త మామ మాట్లాడుకుంటున్నారు. ఏమని, ఈ ఏజ్ లో వచ్చే ఫోబియా అనేది ఊరికే ఏదో అట్లా చేస్తామంటే 4 రోజులకి మళ్ళీ మర్చిపోతారు, వదిలేద్దాం అని అన్నది. అది ఈమె సీరియస్ గా తీసుకుంది. అంటే నేను ఎంత నమ్మి పెద్దవాళ్ళ మాటలకి నేను గౌరవం ఇచ్చా. ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మా ఆయనకి ఇది చెప్పాలని చెప్పి వెంటనే ఫోన్ చేసి పొద్దున్నే, నువ్వు అర్జెంట్ గా మాట్లాడాలి నీతో, నేషనల్ పార్క్ రా అంది. అనంతపురం అనమాట వెళ్ళి. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి మాట్లాడుకుంటున్నాం. ఉన్నట్టుండి అడిగేసింది, మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి, నీ వల్ల అవుతుందా కాదా? ఈ మాట కోసం ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్. నన్ను తీసుకెళ్ళమన్న అమ్మాయి ఫస్ట్ దాని నువ్వే, తీసుకురా ఎత్తుకెళ్తాను ఫస్ట్ తీసుకొని వెళ్ళిపోయాను. తర్వాత ఏమైతే అదే అయితే వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి ఒక ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక జర్నలిస్ట్, నలుగురిని పెట్టుకుని గుళ్ళో, రాముల వారి గుళ్ళో తాళి కట్టేసాం మెల్లో. ఆ తర్వాత 16 days ఎస్కేప్, ఎవరికి తెలియదు, ఎక్కడున్నావు మా ఇద్దరికి తప్ప. ఆ తర్వాత అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎవరైనా 3 ముళ్ళు వేస్తారు భార్య మెళ్ళలో. నా భార్య మెళ్ళలో 3 ముళ్ళు 3 సార్లు వేసాను. అంటే మళ్ళీ నాన్న వాళ్ళకి తెలిసింది 15 రోజుల తర్వాత. ఇంకేమంటారు, రండి ఇంటికి అని చెప్పేసి పిలిచారు. పిలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో బంధువులందరూ కలిసి ఒకసారి పెళ్లి చేశారు. మళ్ళీ ఇదంతా అయిన తర్వాత విజయవాడ తీసుకెళ్ళాం. మాది విజయవాడ. విజయవాడలో దుర్గమ్మ మాకు అమ్మవారు ఫేమస్ కదా, ఇంకా అక్కడ మా బంధువులందరూ కలిసి అక్కడ ఒకసారి పెళ్లి చేశారు. అట్లా 3 సార్లు చేసుకున్నాం పెళ్లి. అందుకే అంత స్ట్రాంగ్ ఉంది మీ రిలేషన్. అట్లుంటది మనతోని. మీకు పెళ్లి చేయడానికి 2 ఫ్రెండ్స్ వచ్చారు కదా? అవునండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఒకళ్ళు తబలిస్ట్ అండి, ఒక ఆయనేమో హార్మోనిస్ట్. ఇద్దరు వాయించే వాళ్ళే. నాకు తెలిసి అతను మొత్తం మీద ఉండిపోయినట్లుంది. మీకు ఇంతకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 20 years. మీకండి?
నాకు 20 years. అంటే ఆమె ఏమైనా ముందేమైనా 5 సంవత్సరాలు ముందేమైనా అవుద్దా? 20 సంవత్సరాలు అయ్యి. నాది ఒక్క డౌట్, ఈ 20 years లో పెళ్లి చేసుకున్నాను అనే సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? ఇన్నాళ్ళ నుంచి అదే వచ్చింది వాళ్ళకి. కోరుకున్నది గెలుచుకున్న తర్వాత డౌట్లు ఎందుకు ఉంటాయి? సో పొరపాటు కూడా ఎప్పుడు ఒకసారి కూడా అబ్బా ఎందుకు పెళ్లి చేసుకున్నాను, హ్యాపీగా పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటి నాకు చాలా మంది అమ్మాయిలు పడేవారు కదా అని ఎప్పుడే మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా? అంటే ఒకళ్ళు వస్తే చంపియండి, ఆ ఫీలింగ్ రాకూడదు మీకు. అరే ఏంట్రా ఇది? నా లైఫ్ లో ఫస్ట్ లవ్ లో పడిన అమ్మాయి తనే కాబట్టి అప్పటికి ఆమె నాకు ఎక్కువ, ఇప్పటికే ఆమె ఎక్కువ. కొన్ని రోజులు వెయిట్ చేయవలసిందండి మీరు. అని అప్పుడు వెయిట్ చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు వెయిట్ చేయలేదు. మీకు ఆమెలో బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి, అస్సలు నచ్చని క్వాలిటీ ఏంటి? ఆమెలో బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటంటే బాగా అడ్జస్టబుల్ మెంటాలిటీ అనమాట, బాగా సర్దుకుపోతుంది. నచ్చని విషయం ఏంటంటే కోపం వచ్చినప్పుడు 3 రోజులు 4 రోజులు అలుగుతుంది. సామాన్యంగా సెన్సిటివ్, కోపం రానికుండా చూసుకోవాలి. వచ్చిందంటే వెంటనే తగ్గుతుంది కొంతమంది, కానీ 3-4 రోజులు అలాగా యుద్ధం ప్రకటిస్తారు. 3 days 4 days మాట్లాడదు. నేను ఇప్పుడు వేరే వాళ్ళతో అంటే ఇట్లా చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతూ అలా. అప్పుడు మీకు హ్యాపీ కదా? ఇప్పుడు మీరు చెప్పండి, బాగా ఇష్టమైన విషయం ఏంటి, అసలు నచ్చని విషయం ఏంటి? బాగా ఇష్టం అంటే ఎప్పుడు సరదాగా ఉంటాడు శాంతి. సో ఆల్మోస్ట్ మేము గొడవ పడం, ఎందుకంటే ఇద్దరు ఆర్టిస్టులమే కాబట్టి మేము ఏ టాపిక్ మాట్లాడినా కల్చరల్స్ అంటే ఇవే ఉంటాయి మా మధ్యలో. నాకు నచ్చిందంటే చిన్నదానికి తక్కువని అర్చేస్తాడు, సో అది కొంచెం నచ్చదు. సో ఇప్పుడు మీరు సింగర్ కాబట్టి ఆయన కోసం ఒక పాట. పావురానికి పంజరానికి అది పాడొద్దు. నేను నోటితో మ్యూజిక్ ప్లే చేస్తాను, మీరు చెప్తే నేను చెవులు మూసుకుంటాను. మూసుకొని కొద్దిగా ఎక్కువ వస్తుంది సార్. రెడీ? నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమాను సత్యమో తెచ్చి చెప్పవే ప్రియతమా, మౌనమో మధురగానమో తనది అడగవే హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా, నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. వావ్, సూపర్. ఇలా ఎప్పుడైనా నా కోసం ఒక పాట పాడావా? పాడమంటే ఇప్పుడు పాడు. ఎతకోరుంటే ఇయ్యమ్మో. అదే, అందుకే మన మధ్య ఇన్ని గొడవలు వస్తున్నాయి. నేను చూసిన నాకు ఆ పాటే వస్తుంది. నాకే పాట వస్తుంది చెప్పనా? చెప్పు. ఇక్కడ చెప్తే బాగోట్లేదు. నీకేమైనా ఆకలి వేస్తే అన్నం పెడుతుంది అలాంటి చెప్పు, వెంటనే ఆయిల్ తెచ్చి మసాజ్ చేసేస్తా. సో శాంతి గారు, నాకు మీ లవ్ స్టోరీ రీక్రియేషన్ కావాలండి. చేసేద్దాం, దాంట్లో ఉంది. రెడీ, సూపర్. బుజ్జే వచ్చింది గురుగారు. అప్పుడు ఎలాగో మా ఆవిడతో చేశాను కాబట్టి ఈసారి సేమ్ రీక్రియేషన్ ఓకే, బట్ క్యాండిడ్ చేంజ్. ఎవరు పెడదాం? ఆమెతో చేయాలని ఉంది. నీకు ఓకేనా? నాకు డబుల్ ఓకే. ఆ ఫిగర్ తోనే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ పాట నా కోసమే పాడారు కదా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీకు మాట చెప్పాలి. చెప్పండి. హాయ్ లవ్ యూ. మీ మనసులో మాట నాకు చెప్పట్లేదు. ఐ లవ్ యూ టూ. 2 కాదు 3. నేను వచ్చాను. ఎవడేడు? నాన్న తిన్నాను, నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. నువ్వు ఎండలో తిరిగితే కందిపోయేలాగా ఉన్నావు, వీడు మొత్తం కమిలిపోయి ఉన్నాడు. అవసరం మనకి? ఎవరు కమిలిపోయినా కుమిలిపోయినా నా మనసులో మాట నేను చెప్పాల్సిందే. నువ్వు నా వెనక్కి రా భ్రమరంబ. కనిపించట్లేదు, ముందుగా రా. మీ పెద్దోళ్ళు ఉన్నారే. ఎవడరా పెద్దోడు? నువ్వా నేనా? అంత మాట అంటే సీన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా కుర్రాడికి ఫీల్ అవుతుంది. నేను ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు, అందుకే మేము లేచిపోతున్నాం. మా నాన్న ఒప్పుకోపోయినా పద మనం లేచిపోదాం. అంటే ఇప్పుడు లేచిపోవాలంటే పరిగెత్తాలంటే ఇప్పుడు నా వల్ల కాదు. ఇక్కడ ఎక్కడైనా పొదలు ఉంటే చూసి దాక్కొని పొద్దున పక్కన మంచి హోటల్ ఉంది, టిఫిన్ చేసి గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం.
ఎప్పుడు ఫుడ్ ఏనా నాకు వద్దు నువ్వు. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మీ వైఫే కరెక్ట్, అడిగి సారీ చెప్పుకోండి. డాలీ నీలాగా ఎవరు అడ్జస్ట్ కావట్లేదు బుజ్జి. నువ్వే కరెక్ట్ నాకు. వెరీ గుడ్. నీకెవడో సెట్ అవడో నేనే కరెక్ట్ దా. మీ లవ్ స్టోరీలో వచ్చిన ఫీల్ ఇందులో ఏమైనా మీకు కనిపించిందా? ఇంకా ఎక్కువ కనిపించిందండి నాకు. కదా, అమ్మాయిని చూడగానే మీ వాడికి డబుల్ అయింది. పర్లేదు, ఇంటికి వస్తారుగా. ఆ ఫీలింగ్ చంపేయండి అక్కడే. ఖచ్చితంగా ఫీలింగ్ నన్ను కూడా చంపేసేది. సూపర్ శాంతి గారు, ఇచ్చిన టాస్క్ ఆన్ ద స్పాట్ సూపర్ చేసేసారు. థ్యాంక్ యూ. అండ్ నువ్వు కూడా బాగా చేస్తుంటే బాగుండేది. మావా అదృశ్యం వేసుకో.